బీకే ఛానల్లో ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్లో ఫస్ట్ మన మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, మహిళల నైపుణ్యాలను వెలికి తీస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బూదైల్స్లో ఉన్నటువంటి సరళ గారి దగ్గర ఉన్నాము. వారు హ్యాండ్ మేడ్ పర్సులు అల్లడంలో చాలా ప్రసిద్ధిగాంచారు. వారితో మాట్లాడి వారు ఏ విధంగా అల్లుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, తర్వాత వీటి ప్రైస్ ఎంత, ఏ విధంగా ఉంటుంది మొత్తం మనం తెలుసుకుందాము. అదేవిధంగా మీలో మీకు ఎవరికైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నట్టయితే, మీ దగ్గర ఒక అపురూపమైన నైపుణ్యం ఉన్నట్టయితే మా ఛానల్లో మేము నెంబర్ ఇస్తున్నాము. ఇప్పుడు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మేము వెలికి తీసి ప్రపంచానికి చాటుతాం. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ పర్స్ ఉంది కదా, ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఒక దగ్గర నేర్చుకున్నాను. దీనివల్ల నాకు గుర్తింపు వస్తుంది, దీనివల్ల కొంచెం డబ్బులు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పర్స్ ఉంది కదా, ఈ పర్స్ అనడానికి మీరు ఎలాంటి మెటీరియల్ వాడతారు? ఈ మెటీరియల్ అంతా క్రిస్టల్స్ అండి. ఇదంతా పర్ల్స్, ఇది వైట్ పర్ల్స్ అండి. ఇది క్రిస్టల్స్ మోడల్. పొడవు పూస వస్తుంది, దీంట్లో రౌండ్ పూస వస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దాంట్లో ఈ జిప్ వైర్ ఉంటుంది. ఈ వైర్ ద్వారా నేను ఇట్లా థ్రెడ్ తీసి అల్లుతానండి. ఓకే, ఇంకేం వాడతారండి మెటీరియల్? క్లాత్ అనేది సాటిన్ ఇస్తానండి. సాటిన్ వచ్చేస్తుంది ఇది. ఓకే, సాటిన్ కి లోపలకు వైట్ లైనింగ్ ఇస్తాం. ఓకే, జిప్ వాడతాం మేము. అది మిషన్ స్టిచ్ వస్తుంది. మిషన్ స్టిచ్ కూడా నేనే ఇస్తాను. మొత్తం పర్స్ కంప్లీట్ అయ్యాక హ్యాండ్ తో కూడా నేనే కుట్టేస్తారు. ఒకసారి ఇది ఓపెన్ చేసి దీంట్లో ఇప్పుడు మీరు చూపెట్టిన మెటీరియల్ అంతా ఎక్కడెక్కడ ఉందో దీంట్లో చూపించండి. ఇక్కడ ఏమేమి పర్స్ లో ఏమేమి పూసలు ఉన్నాయి, అదే విధంగా క్లాత్. ఇది క్రిస్టల్స్ అండి, పొడవు పూసలు. ఓకే, ఇది ఒకటి పర్ల్స్, ఇది వైట్ పర్ల్స్. ఓకే, దీంట్లో సైజెస్ ఉంటాయి, మనం మీడియం సైజ్ తీసుకోవాలి. ఓకే, అంతే. నెక్స్ట్ ఈ స్మాల్ ఇవి దేనికి వాడతారు? ఇది పెద్ద పర్స్. పెద్ద పర్స్ వాడారా? దీనికోసం వాడారా? ఈ పర్స్. ఈ పర్స్. ఓకే, ఓకే, దీంట్లో మీడియం సైజ్ తీసుకోవాలి. ఓకే, ఓకే. దీంట్లో కలర్స్ కావాలంటే మేము కలర్స్ ఇస్తాము. బౌల్స్ లో ఉన్నాయి డిఫరెంట్ మల్టీ కలర్స్. ఇష్టపడే వాళ్ళు మల్టీ కలర్స్. సింగిల్ కలర్ కావాలన్నా సింగిల్ కలర్ ఇస్తాము. ఓకే, దీంట్లో సింగిల్ కలర్ కూడా ఉంటుంది. ఇంకా ఓకే, ఈ వైర్ అనేది దేనికి ఎక్కడ వాడారు దీంట్లో ఈ పర్స్ లో? ఇది పూసలకు రౌండ్ గా వాడడానికి, అల్లడానికి వాడతాం. ఓకే, వైర్ మాత్రం కనిపించదండి. ఓకే, దీంట్లో క్లాత్ పెట్టి దాన్ని స్టిచ్ చేస్తాం. దీంట్లో క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తారు. అంటే ఫస్ట్ రౌండ్ మీరు పూసలతోని పర్స్ అల్లుతారు, అల్లిన తర్వాతనే క్లాత్ దాంట్లో పెట్టి స్టిచ్ చేస్తారు. దాంట్లో పెట్టి మిషన్ వర్క్ అయినాక క్లాత్ పెట్టి మిషన్ వర్క్ ఇక్కడ వచ్చింది దీంట్లో. మిషన్ వర్క్ అంటే క్లాత్ సైజ్ కి క్లాత్ మిషన్ తో బట్టలు కుట్టే మిషన్. ఓకే, అది క్లాత్ నేమో మిషన్ తో కుడతారు. తర్వాత ఫస్ట్ ఇది అల్లిన తర్వాత క్లాత్ మిషన్ తో కుట్టి మళ్ళీ క్లాత్ దీంట్లో ఇన్సర్ట్ చేసి మళ్ళీ హ్యాండ్ వర్క్ ఇదంతా మీరే చేస్తారు. ఓకే, ఈ పర్స్ అల్లడానికి ఎంత టైం తీసుకుంటారు? ఎన్ని రోజులు పడుతుండొచ్చు? ఒక్క పర్స్ అవ్వడానికి 3 days పడుతుంది. అంటే మొత్తం టోటల్ డే అంతా కూర్చుంటే 3 days పడుతుందా? రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు? అంటే మొత్తం డే కూర్చోవాలంటే 2 days పడుతుంది. ఓకే, 2 days లో కంప్లీట్ అవుతుంది. అంటే మీరు ఇంట్లో పనులు చూసుకుంటూ చేస్తే 3 days కి ఒక పర్స్ అల్లగలరు. ఓకే, ఈ మెటీరియల్ ఎక్కడ కొనుక్కుంటారండి? ఎక్కడ దొరుకుతాయి? మెటీరియల్ అంతా బేగం బజార్లో హోల్సేల్ గా తీసుకొస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ వేరే మీరు చూపెట్టిన మోడల్ కాకుండా వేరే అడుగుతారు, వాటిని మీరు చేయించగలుగుతారా? చేయిస్తామండి. ఇప్పుడు బ్లౌజెస్ కి ఇలాంటి డిజైన్ వస్తుంది కదా, ఆ బ్లౌజెస్ కి ఏమైనా మీరు చేయగలుగుతారా? చేస్తామండి. ఫ్రాక్స్ అన్ని చేస్తారు. ఓకే, రేట్ ఎట్లా ఉంటుండొచ్చండి? రేట్ వచ్చేసి మనకు పర్ల్స్ కి, థ్రెడ్ కి, క్లాత్ కి అన్నిటి చూసుకుని వేసుకోవాలండి. అంటే మోడల్ బట్టి మీరు రేట్ వేసుకోవాలి. ఓకే, ఈ పర్స్ ఉంది అనుకోండి, దీనికి ఎంత చెప్తుండొచ్చు? ఇది 15 తులాలు పడుతుంది. వైట్ పర్ల్స్ 15 తులాలు పడుతుంది. ఇది వచ్చేసి 15 తులాలు పడుతుంది. ఓకే, మొత్తం 30 తులాలు పడుతుంది. 30 తులాల బీడ్స్ పడతాయి. మీరు ఎంతకి ఇస్తారు కస్టమర్ కి? ఇప్పుడైతే 700 కి సేల్ చేస్తారు. 700 పర్స్ ఇస్తారు. అయితే ఇప్పటి వరకు మన వీడియోలో సరళ గారు ఏ విధంగా ఈ పర్సులు అల్లుతున్నారు, తను వాళ్ళ కూతురు కూడా నేర్పించింది, తను కూడా తనకు సహాయం చేస్తుందని చెప్తున్నారు.
విధంగా తను ఏదైనా సరే అకేషనల్ గా మనం అడిగినట్టయితే తను కస్టమైజ్ చేసి కూడా మనకి పర్సులు కానీ లేకపోతే బ్లౌజెస్, జడబిల్లలు, నెక్స్ట్ హ్యాంగింగ్స్, అంటే ఐ మీన్ ఇయర్ కి, తర్వాత ఇంకేదైనా సరే మీరు అడిగితే దాన్ని నేను కస్టమైజ్ చేసి ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి మేము స్క్రీన్ లో తన నెంబర్ ఇస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఏదైనా ఇప్పుడు మేము చూపెట్టిన దాంట్లో నచ్చినా మీరు అడగొచ్చు, లేకపోతే మీరు ఇంట్రెస్ట్ తోని ఇంకేదైనా ఐడియాతోని మీరు తనకి చెప్పినా కూడా తను కస్టమైజ్ చేసి ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి ఈ కింది నెంబర్లో తనను సంప్రదించి మిగతా వివరాలు తన దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.